హరే కృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇతిహాసం గురించి చెప్పుకుందాం. ఇతిహాసం అంటే మనందరికీ తెలుసు. మనం చిన్నప్పటి నుంచి మన తెలుగు సబ్జెక్ట్లో ఇతిహాసం గురించి వస్తూ ఉంటుంది. అసలు ఇతిహాసం అంటే అర్థం ఏంటి? ఇతిహాసం అంటే ఇది జరిగినది, అంటే ఈ జరిగిన కథలనే మనం కథలుగా తెలుగు సబ్జెక్ట్లో చెప్పుకుంటూ ఉంటాం. దీనికి పూర్తి అర్థం ఏంటంటే, ఈ కథ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అది ఖచ్చితంగా జరిగింది. చాలామంది అంటుంటారు ఇవన్నీ ఒట్టి కథలే అని, కానీ ఇవి కథలు కాదు, నిజంగా జరిగిన సన్నివేశాలు. సో ఇతిహాసం గురించి ఈరోజు టాపిక్. సంస్కృతంలో ఇతిహాస అనే పదాల నుంచి వచ్చింది ఇతిహాసం. ఇతిహాసం అనేది ఒక పెద్ద కాలానికి సంబంధించిన సంఘటనలను, ముఖ్యంగా రాజుల, యుద్ధాల, ధర్మ నష్టాల, నీతి బోధనల కథనాన్ని కలిగిన ప్రాచీన గ్రంథం. ఇవి చరిత్రకు దగ్గరగా ఉంటాయి, కానీ దేవతా తత్వాలు, అద్భుత కథలు కూడా మిళితమై ఉంటాయి. భారతదేశంలో మనకు తెలిసిన 2 పెద్ద ఇతిహాసాలు ఏమిటో చెప్పండి ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఒకటి రామాయణం, రెండవది మహాభారతం. రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించిన శ్రీరాముని జీవన కథ. శ్రీరాముని రామాయణం చూస్తే ఎలాగా కుటుంబానికి విలువనివ్వాలి, ఒక రాజ్యపాలన ఎలా చేయాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి అనే విషయాల గురించి ఇంకా చాలా మనం నేర్చుకుంటాం. అలాగే మహాభారతం, ఇది వ్యాస మహర్షి రచించిన కౌరవ పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధగాథ. ఇవి 2 కేవలం కథలు మాత్రమే కాదు, జీవన విధానం, న్యాయం, ధర్మం, నైతికలను బోధించే మార్గదర్శక గ్రంథాలు. వీటిని ఇప్పుడు ఇతర దేశాలు కూడా పాటిస్తున్నాయి. భగవద్గీత, మహాభారతం, రామాయణం మనకి మన జీవితంలో ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తుంది. సో ప్రతి ఒక్కరూ చదవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు క్లాస్లో ఇతిహాసం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మహాభారతం అసలు ఎవరు రచించారు, ఎన్ని పర్వాలు ఉంటాయి, ఎన్ని శ్లోకాలు ఉంటాయి, ప్రతి దాని గురించి వివరంగా తెలుసుకుందాం.